మన ఇంట్లో పెద్దలకి, పేరెంట్స్‌కి చాలామంది మోకాళ్ళ నొప్పితో బాధపడుతూ ఉంటారు. దానికి ఏం చేయాలో అర్థం కాదు. అదేవిధంగా మనం నడిచే విధానం ద్వారా, మనం వేసుకునే చెప్పుల ద్వారా కూడా మన బోన్ హెల్త్ అనేది డిపెండ్ అయి ఉంటుందని మీకు తెలుసా? అలాగే ఈ మధ్య చాలామంది హైట్ పెరగడానికి సర్జరీస్ చేపించుకుంటున్నారు. వెస్టర్న్ కంట్రీస్‌లో చేస్తున్నారని చెప్పేసి ఇండియా కూడా స్ప్రెడ్ అయిపోయింది. ఇండియాలో కూడా హైట్ పెరిగి సర్జరీస్ చేస్తున్నారని వింటున్నాం. అందులో ఎంతవరకు నిజముంది? అలాగే హైట్ మనం పెరగడం అనేది ఏ ఏజ్‌లో ఆగిపోతుంది? ఎవరిలో ఏ విధంగా ఉంటుంది? మగవాళ్ళలో ఎంతవరకు ఉంటుంది? ఆడవాళ్ళలో ఎంతవరకు ఉంటుంది? అలాగే మనం తినే ఆహారం బట్టి మన బోన్ హెల్త్ ఏ విధంగా డిపెండ్ అయి ఉంటుంది? అంటే మనం తినే ఆహారం ద్వారా మన బోన్ హెల్త్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు, అదే విధంగా డ్యామేజ్ కూడా అవ్వచ్చు అని మీకు తెలుసా? ఇలాంటి ప్రతి ఒక్క విషయాన్ని ఈ రోజు జరిగిన పాడ్కాస్ట్ లో డాక్టర్ గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మీరు తప్పకుండా మిస్ చేయకుండా ఈ పూర్తి పాడ్కాస్ట్ ని చివరి వరకు చూడండి. డాక్టర్, ఇప్పుడు మన గట్ హెల్త్‌కి, మన బోన్ హెల్త్‌కి సంబంధం ఉందంటారా? యెస్ కృతిక. గట్ హెల్త్ అండ్ గట్ బోన్ యాక్సెస్ అని ఒక థియరీ ఉంది. ఓకే. సో బేస్డ్ ఆన్ దట్ గట్ మైక్రోబయోమ్ హెల్ప్స్ ఇన్ అబ్జార్ప్షన్ ఆఫ్ న్యూట్రియంట్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ మెయింటైనింగ్ బోన్ హెల్త్. ఓకే. యాక్చువల్లీ మనం ఇచ్చే కొన్ని ఆర్థరైటిస్‌లో ఇచ్చే మందులు కూడా త్రూ గట్ మైక్రోబయోమ్ పేయర్స్ ప్యాచెస్ నుంచి అబ్జర్వ్ అయ్యి జాయింట్స్‌ని ప్రొటెక్ట్ చేయటం. అండ్ ఇట్ ఆల్సో హ్యాస్ బీన్ అబ్జర్వ్డ్ దట్ హ్మ్. ఆస్టియోపోరోసిస్ ఉన్న పేషెంట్స్లో గట్ హెల్త్ మోడిఫికేషన్స్, గట్ హెల్త్ ఇంప్రూవ్ చేయటం మూలంగా హుహు. ఆస్టియోపోరోసిస్ ఇంప్రూవ్ అవటం, లేదా ఆస్టియోపోరోసిస్ ఉన్న పేషెంట్స్కి గట్ హెల్త్ పూర్ గట్ హెల్త్ ఉండటం, ఆర్ ఆర్థరైటిస్ ఉన్న పేషెంట్స్లో గట్ హెల్త్ ఇంప్రూవ్ చేస్తే సిమ్టమ్స్ అనేవి తగ్గటం. చాలా లాభాలున్నాయి అయితే. యా, ఓకే. దెర్ ఈస్ డెఫినెట్లీ బోన్ గట్ యాక్సెస్ అనేది ఇట్ ఈస్ ప్రూవ్డ్ యాక్చువల్లీ. లేటెస్ట్ ఇంకా చాలా స్టడీస్ అవసరం, కానీ హుహు. ఇట్ ఈస్ డెఫినెట్లీ ప్రూవ్డ్. దెర్ ఈస్ ఆ న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ దగ్గర, ఇమ్యూన్ మాడ్యులేటర్స్ దగ్గర, హ్మ్. ఎస్పెషల్లీ రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఇలాంటి ఇష్యూస్లో, హ్మ్. అండ్ ఈవెన్ ఆస్టియో ఆర్థరైటిస్ ట్రీట్మెంట్లో అండ్ ఆస్టియో ఆర్థరైటిస్ జెనసిస్లో, ఆస్టియోపోరోసిస్ అంటే బోన్ ఎముకలు గుల్లబారిపోవటం, హ్మ్. ఆ కండిషన్స్లో కూడా గట్ హెల్త్ డెఫినెట్లీ హ్యాస్ అ బిగ్గర్ రోల్ ఇన్ బోన్ హెల్త్. హ్మ్. ఓకే. డాక్టర్, మీ దగ్గరకొచ్చే పేషెంట్స్ ఎవరైతే అంటే బోన్ హెల్త్ ప్రాబ్లమ్‌తో బాధపడుతున్నారో వాళ్ళ దాంట్లో ఎక్కువ మీరు డైజెస్టివ్ కండిషన్స్ ఏమైనా చూసారా? యా, డెఫినెట్గా. అంటే యాజ్ ఐ టోల్డ్ యూ, హ్మ్. ఈ ఆస్టియోపోరోసిస్ ఇవి ఉన్న పేషెంట్స్లో డెఫినెట్గా వాళ్ళకి గట్ ఇష్యూస్ కూడా ఎంతో కొంత కాంట్రిబ్యూటరీగా అవును. ఉంటాయి. కొంత కాంట్రిబ్యూషన్ గట్ హెల్త్ నుంచి కూడా ఉంటుంది, పూర్ గట్ హెల్త్ మెయింటైన్ చేయటం కానీ, ఎస్పెషల్లీ యంగ్ ఆస్టియోపోరోసిస్ పేషెంట్స్లో, హుహు. ఎస్పెషల్లీ రొమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్లో, లేకపోతే పేషెంట్స్ హూ ఆర్ హ్యావింగ్ దిస్ నీ ఆస్టియో ఆర్థరైటిస్ ఎట్ ఎ వెరీ యంగ్ ఏజ్, అంటే 45-50 ఇయర్స్లో నీ ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్న పేషెంట్స్, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్, వాళ్ళ గట్ హెల్త్ ఇష్యూస్, డెఫినెట్గా దెర్ ఈస్ ఎ కొరిలేషన్. హ్మ్. హ్యావెంట్ డన్ ఎనీ స్టడీ అదేం లేదు కానీ, బట్ దెర్ ఆర్ ప్lenty ఆఫ్ ఎవిడెన్స్. స్టడీస్, హ్మ్. ఎవిడెన్సెస్ దట్ ఆర్ కమింగ్ అప్, అండ్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్. అంటే ఇప్పుడు మన బాడీ శరీరానికి అంటే ఫ్లెష్‌కే కాకుండా ఇప్పుడు బోన్ హెల్త్ బావుండాలన్నా డైట్ కూడా వాళ్ళు పక్కా యా, చూసుకోవాల్సిందే. డెఫినెట్గా. యెస్? డైట్ ఒక్కటి చూసుకోవాలి, హ్మ్. డైట్తో పాటు గట్ హెల్త్ చూసుకోవాలి. హ్మ్. గట్ హెల్త్ అంటే గట్ మైక్రోబయోమ్, యెస్. యెస్. గట్లో ఏవైతే బ్యాక్టీరియాస్ అయి ఉంటాయో అవన్నీ కూడా హెల్దీగా ఉండాలి, అవన్నీ అవును. కూడా చూసుకోవాలి. హ్మ్. ఆల్ దోస్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్. డాక్టర్, ఇప్పుడు సైలెంట్ డ్యామేజ్ అనే కాన్సెప్ట్ ఆర్థోపెడిక్స్‌లో ఎంతవరకు నిజమంటారు? యెస్, దట్ ఈస్ వెరీ మచ్ రిలవెంట్ అండ్ ట్రూ కూడా. హ్మ్. ఎందుకంటే నాకు తెలిసి ఆస్టియోపోరోసిస్ అనేది సైలెంట్ డ్యామేజ్ ఆస్టియోపోరోసిస్లో కరెక్ట్గా సూట్ అవుతుంది. హుహు. ఎందుకంటే మనకి తెలియకోకుండా ఎటువంటి సిమ్టమ్ ఉండదు. ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకలు గుల్లబారిపోవటం గురించి. హ్మ్. మనం మామూలుగా హెల్తీగానే ఉంటాడు మనిషి, అన్ని పనులు చేసుకుంటూ ఉంటాడు, పెయిన్స్ ఉంటాయా? పెయిన్స్ ఏముండవు, హుహు. నథింగ్, అబ్సల్యూట్లీ నథింగ్, హ్మ్. ఏముండదు పేషెంట్కి. హ్మ్. గ్రాడ్యువల్గా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం బోన్ మెత్తగా అయిపోతూ ఉంటుంది. హ్మ్. హ్మ్. అండ్ ఏదో ఒక చిన్న ట్రామాతో, ట్రివియల్ ట్రామా ఓకే. అంటాం ఓకే. మనం, హ్మ్. అంటే స్టాండింగ్ హైట్ నుంచి కింద పడిపోవటం, హ్మ్. లేకపోతే కొన్ని సందర్భాల్లో అయితే ఫ్రాక్చర్ అయ్యి కింద పడిపోతారు పేషెంట్. అలా అండ్ సడెన్‌గా? యా, ఏ ఓకే. ప్రాబ్లం లేకుండా. అండ్ పేషెంట్కి ఏంటంటే కింద పడిపోయి ఫ్రాక్చర్ అయ్యని అనుకుంటారు చాలామంది, హ్మ్. కానీ ఫ్రాక్చర్ అవటం మూలంగా కింద పడిపోతారు. హుహు. కింద పడిపోయి అప్పుడు మనం ఎక్స్రే తీస్తే సివియర్ ఆస్టియోపోరోసిస్ ఉంటుంది, ఓకే. ఓకే. బోన్ అంతా గుల్లబారిపోయి ఉంటుంది. సో అందుకే ఈ హెల్త్ చెకప్స్లో లేటెస్ట్గా మీరు చూస్తే డెక్సా స్కాన్ అనే ఉంటుంది, డ్యూయల్ ఎనర్జీ ఎక్స్రే అబ్జర్ప్షన్మెట్రీ. హ్మ్. 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 అది లేటెస్ట్గా యాడ్ చేయడం జరిగింది, హ్మ్. డెక్సా స్కాన్ అనేది. అవును. ఆ డెక్సా స్కాన్ యాడ్ చేయటం
అండ్ అల్ట్రాసౌండ్ ఇప్పుడు చాలా మెడికల్ క్యాంప్స్లో వీటిలో కూడా పెడుతున్నారు. అల్ట్రాసౌండ్ మిషన్ పెట్టి బోన్ డెన్సిటీ ఎంత ఉందో చెక్ చేస్తున్నారు. దీస్ ఆర్ వేస్ టు చెక్ ఆస్టియోపోరోసిస్. మనకి తెలియకోకుండా మన బాడీలో ఉన్న ఆస్టియోపోరోసిస్ గురించి. ఇది సైలెంట్ డ్యామేజ్ కి ఒక మంచి ఉదాహరణ. మనకి ఎలాగైతే కార్డియాలజీలో హార్ట్లో ఏమీ తెలియకోకుండా లోపల ఆర్టరీస్లో కొవ్వు పేరుకుపోవటం కానీ ప్లేక్స్ ఫామ్ అవటం కానీ ఉంటుందో, జాయింట్స్ ఆర్థోపెడిక్స్కి వచ్చేటప్పటికి ఆస్టియోపోరోసిస్ అనేది ఆల్మోస్ట్ ఈక్వల్లీ వీ కెన్ ఈక్వేట్ ఇట్ యాజ్ సైలెంట్ డ్యామేజ్. అంటే అందుకేనా డాక్టర్ మీరు ప్రతిసారి మీకు ఎలాంటి సిమ్టమ్స్ లేకపోయినా మామూలుగా హెల్త్ చెకప్ చేసుకోండి 2-3 ఇయర్స్కి అని చెప్పేది? ఎస్పెషల్లీ ఉమెన్ 2-3 ఇయర్స్కి ఒకసారి ఖచ్చితంగా చేసుకోవాలి. అండ్ ఎస్పెషల్లీ ఉమెన్ పోస్ట్ మినోపాజల్. ఓకే. మినోపాజ్ అయిపోయిన తర్వాత అరౌండ్ 50-55 ఇయర్స్ 60 ఇయర్స్ వచ్చిన వాళ్ళు డెఫినెట్గా 3-4 ఇయర్స్కి ఒకసారి చేసుకోవాలి ఖచ్చితంగా. డెక్సా స్కాన్ అనేది చేసుకుంటే ఆ బోన్ ఎంత వరకు డ్యామేజ్ అయింది, ఎంత వీక్ అయింది, ఇవన్నీ మనకు తెలుస్తాయి. వన్స్ ఈ తెలిసినాయి అంటే దాన్ని బట్టి మనం ఒకవేళ బాగా డ్యామేజ్ ఎక్కువ ఉందనుకోండి, బిఫోర్ ఏ ఫ్రాక్చర్, ఆస్టియోపోరోసిస్ ఫస్ట్ సిమ్టమ్ వచ్చేసి ఫ్రాక్చర్ ఉంటుంది. ఓకే. సో మనం దాన్ని ప్రివెంట్ చేయలేము. ఫ్రాక్చర్ అయిన తర్వాత ఓహో ఎందుకైందా ఫ్రాక్చర్ అని రిట్రోస్పెక్టివ్గా తెలుసుకుంటూ ఉంటుంది. సో అందుకని ఏంటంటే మనం ఆస్టియోపోరోసిస్ వచ్చే ముందే కనుక్కోవడానికి డెక్సా స్కాన్ అనేది చేసుకుంటే క్లియర్గా తెలుస్తుంది. 4-5 ఇయర్స్కి ఒకసారి చేసుకుంటే సరిపోద్ది. వీ కెన్ చూసుకోవచ్చు ఎంత డ్యామేజ్ ఉంది, పెరుగుతుందా తగ్గుతుందా ఏంటి అనేది. ఎస్పెషల్లీ పోస్ట్ మినోపాజల్ ఉమెన్ అండ్ ఉమెన్ అరౌండ్ 60 ఇయర్స్ ఆఫ్ ఏజ్. అంటే సాధారణ మహిళలు ఎప్పుడు చేసుకోవాలంటారు డాక్టర్? యూజువల్గా మినోపాజ్ లోపు ఆస్టియోపోరోసిస్ ఇన్ ఉమెన్ ఈజ్ వెరీ వెరీ రేర్, అన్లెస్ ఏదైనా స్పెసిఫిక్ హార్మోనల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే తప్ప ఉమెన్లో బిఫోర్ మినోపాజ్ పెద్దగా ఆస్టియోపోరోసిస్ చూడం మనం. అండ్ యూజువల్లీ పోస్ట్ మినోపాజ్ దట్ ఈస్ మోస్ట్ కామన్ ఏజ్ గ్రూప్ అది. ఇప్పుడు మెన్లో కూడా బాగా ఎక్కువైపోయింది బికాస్ ఆఫ్ సెడెంటరీ లైఫ్ స్టైల్. ఎస్ డాక్టర్, ఇప్పుడు వాకింగ్ స్టైల్ అని అంటారు కదా, నిజంగానే వాకింగ్ స్టైల్ అనేది మనం ఏ విధంగా నడుస్తున్నాం అనేది మన బోన్ హెల్త్కి రిలేటెడ్ ఉంటుందా? అంటే నడిచే విధానం ద్వారా కూడా మన బోన్స్ డ్యామేజ్ అవ్వడం కానివ్వండి, హెల్తీగా ఉండడం కానివ్వండి జరుగుతుందా? డెఫినెట్గా అండి. ఎందుకంటే వాకింగ్ స్టైల్లో మనం ఫ్లాపింగ్ గేట్ అని ఉంటుంది, కాళ్ళు టప్మని కొట్టి నడుస్తారు. కొంతమంది నడిస్తే అసలు సౌండ్ రాదు. అవును. కొంతమంది నడిచేటప్పుడు టప టప కొట్టుకుంటూ నడుస్తారు, కాళ్ళు ఇంత మైల్ నుంచి ఫ్లాప్ చేసుకుంటా. అవును. సో అలా కొట్టుకుంటూ నడవటం మూలంగా డెఫినెట్గా డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది జాయింట్స్కి. ఈ సాఫ్ట్గా నడిచే వాళ్ళల్లో డెఫినెట్గా జాయింట్కి డ్యామేజ్ తక్కువ ఉంటుంది. అండ్ ప్రజెంటేషన్ ఇట్ హ్యాస్ గాట్ మోర్ టు డూ విత్ ద పర్సనాలిటీ ఆల్సో దాన్ బోన్ హెల్త్. ఇది కూడా బోన్ హెల్త్ కూడా డ్యామేజ్ అవుతుంది డెఫినెట్గా. డాక్టర్, ఇప్పుడు చాలా స్ట్రెస్ఫుల్గా ఉన్నాను అని చెప్పేసి వాళ్ళు మూడీగా ఉంటారు, బాగాలేదు, స్ట్రెస్ఫుల్గా ఉందంటారు. అదేవిధంగా ఇలాంటి స్ట్రెస్ మన బాడీని కూడా, అంటే మన హెల్త్ని, ఎముకల హెల్త్ని కూడా డ్యామేజ్ చేస్తుందంటారా? ఏమైనా రిలేషన్ ఉందా? డెఫినెట్గా అండి. సైకలాజికల్ స్ట్రెస్ డెఫినెట్గా ఇట్ విల్ హ్యావ్ ఎ వెరీ బ్యాడ్ ఎఫెక్ట్ ఆన్ బాడీ. మన బాడీ హార్మోన్స్, కార్టిసోల్ రిలీజ్ అవుద్ది, స్ట్రెస్ ఉంటుంది, హార్ట్ బీట్ పెరుగుద్ది, బీపీ పెరుగుద్ది, షుగర్స్ పెరుగుతాయి. ఆల్ దీస్ థింగ్స్ విల్ కాజ్ ఆర్ డైరెక్ట్ ఫ్యాక్టరింగ్ ఫర్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్. దీంతోపాటు బోన్స్కి వచ్చేసి ఫైబ్రోమయాలియాస్, బోన్ అండ్ మజిల్కి వచ్చేసి ఫైబ్రోమయాలియాస్ అనే ఒక కండిషన్ ఉంటుంది. యూజువల్లీ వీ ఫైండ్ దిస్ ఫైబ్రోమయాలియాస్ అనేది యూజువల్గా బ్యాక్ మజిల్స్ కానీ ఎక్కడైనా ఈ చెస్ట్ మజిల్స్ కానీ ఎక్కడైనా ఉంటాయి ఫైబ్రోమయాలియాస్. ఆర్ ఫైబ్రోటిక్ నాడ్యూల్స్ ఉంటాయి మజిల్స్లో. నీడ్లింగ్ అది చేసి తీస్తుంటారు, రిలీజ్ చేస్తుంటారు. దే హ్యావ్ గాట్ వెరీ గుడ్ కొరిలేషన్ విత్ సైకలాజికల్ స్ట్రెస్. స్ట్రెస్ఫుల్గా ఉండే పేషెంట్స్ పాపులేషన్లో ఈ ఫైబ్రోమయాలియాస్ ఇన్సిడెంట్స్ కానీ, లేదా ఫైబ్రోమయాలియాస్ వచ్చి వాళ్ళు ఒక 4-5 డాక్టర్ల దగ్గర తిరిగి దే విల్ కీప్ యూజింగ్ ద మెడిసిన్. ఆ ఫైబ్రోమయాలియా ఉంది, ఇక్కడ పెయిన్ ఉంది, తగ్గలేదు, నేను అక్కడికి వెళ్ళాను అని చెప్తా ఉంటారు. సో ఆ ఫైబ్రోమయాలియాకి ట్రీట్మెంట్ పెద్దగా వేరియేషన్ ఏమి ఉండదు, ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా స్టాండర్డ్గానే ఉంటుంది. కానీ ఆ ఫైబ్రోమయాలియాకి రీజన్ సైకలాజికల్ స్ట్రెస్ ఉంటుంది పేషెంట్. చూసుకోవాలి సైకలాజికల్ స్ట్రెస్ అది ఆ పేషెంట్ సైడ్ నుంచి ఐడెంటిఫై చేసి దాన్ని ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేయడం ఒక పెద్ద ఇంపార్టెంట్ థింగ్. అండ్ దాన్ని సాల్వ్ కూడా చేసుకోవాలి. అంటే ప్రాబ్లం వచ్చే ఏరియాని బట్టి కూడా మీరు కాజ్ ఏంటి తెలుసుకోవచ్చు అండి? నో ఆ ఏరియాని బట్టి ఐ డోంట్ థింక్ అది పాసిబుల్ కాదు. కానీ బట్ ఫైబ్రోమయాలియాస్ అండ్ సైకలాజికల్ స్ట్రెస్ అండ్ డిప్రెషన్ దే ఆర్ ఇంటర్ రిలేటెడ్. అది కొంచెం రిలేషన్ అయితే ఉంది డెఫినెట్గా. ఓకే డాక్టర్, ఇప్పుడు మనం కూర్చునే విధానం కానివ్వండి, నిలబడే విధానం, నడిచే విధానం, ఇలా మన బాడీ పోస్చర్ అనేది కరెక్ట్గా లేకుంటే వచ్చే ప్రమాదం ఏంటంటారు? ఎస్,
గుడ్ క్వశ్చన్ అండి. చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ ఫేస్ చేసే క్వశ్చన్, చాలా మంది డెస్క్ జాబ్ చేసేవాళ్ళు, ఐటీ ఎంప్లాయీస్ అనే కాదు, ఎవరైనా సరే, టీచర్స్ కూడా ఫేస్ చేసే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బాడీ పొజిషనింగ్. వీ హ్యావ్ టు, మనం ఎప్పుడైనా బాడీని కొంచెం రెస్ట్ పొజిషన్లో ఉంచాలి. అన్లెస్ వీఆర్ వర్కింగ్, వెన్ వీఆర్ వర్కింగ్ వీఆర్ వర్కింగ్, రెస్ట్ పొజిషన్లో ఉంచాలి. ఫర్ ఎగ్జాంపుల్ టీచర్స్ ఎక్కువసేపు నుంచుని ఉంటారు, వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు రావటం కానీ, లేకపోతే బోర్డు మీద ఎక్కువసేపు రాసే పని ఉందనుకోండి, షోల్డర్ పెయిన్ రావటం కానీ, లేదా ఎక్కువసేపు ఐటీ ఎంప్లాయీస్ కూర్చుని ఉంటారు, కంప్యూటర్ ఇలా కొంచెం ఐ లెవెల్లో లేకోకుండా కిందకు ఉండటం కానీ, లేదా కీబోర్డ్ ఇలా చేతులు పైకి పెట్టి పని చేయటం కానీ, వాళ్ళకి షోల్డర్ పెయిన్స్ కానీ. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ రిలేటెడ్ టు హౌ వీ పొజిషన్ అవర్ బాడీ వెన్ వీఆర్ వర్కింగ్. సో దీనికి ఒక సెపరేట్ సైన్స్ ఉంది, ఎర్గోనామిక్స్ అని, అదొక సెపరేట్ టాపిక్. అది మీకు ఇప్పుడు చాలా కేసెస్ వస్తున్నాయి అనుకుంటా. యా ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వీళ్ళకి, అండ్ కూర్చునే పొజిషన్లో కూడా ఇప్పుడు యు సీ సీటింగ్ పొజిషన్లో వీ హ్యావ్ టు ఆక్యుపై ద కంప్లీట్ చైర్ ఇఫ్ వీఆర్ సిట్టింగ్ ఇన్ ఎ చైర్. అలా కాకుండా హాఫ్ సిట్టింగ్ అంటారు, హాఫ్ చైర్ పొజిషన్ అంటారు. చైర్లో కొంచెమే కూర్చుంటాం, బ్యాక్ని వితౌట్ సపోర్ట్ వదిలేయటం. ఆల్ దీస్ థింగ్స్ విల్ కాజ్ యూ బ్యాక్ పెయిన్ కాజ్ చేయొచ్చు, నెక్ పెయిన్ కానీ, షోల్డర్ పెయిన్స్ వెన్ ద కీబోర్డ్ ఈజ్ చాలా హైట్లో ఉంటాం. ఆల్ దీస్ థింగ్స్ విల్ కాజ్ పెయిన్స్, అండ్ దీస్ ఆర్ ఆల్ టాపిక్స్ రిలేటెడ్ టు ఎర్గనామిక్స్. అండ్ ఎర్గనామిక్స్ ఐ థింక్ రూల్ కూడా ఉన్నట్టుంది, ఎర్గనామిక్ క్లాస్ సెషన్స్ కూడా చేస్తుంటారు. యూజువల్లీ మెనీ టీసీఎస్ ఇప్పుడు దే కాల్ అస్ ఎర్గనామిక్ సెషన్స్ కోసం. అంటే మీరు అక్కడికి వెళ్ళి ఏం చెప్పడం జరుగుతుంది డాక్టర్? సో పొజిషనింగ్ ఎలా ఉండాలి, ల్యాప్టాప్ పొజిషనింగ్ కానీ, కీబోర్డ్ పొజిషనింగ్ కానీ, ఎక్సర్సైజెస్, కొంచెం మైల్డ్ ఎక్సర్సైజెస్, అవన్నీ కొంచెం పొజిషనింగ్. లాంగ్ సిట్టింగ్ కూర్చునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? సిట్టింగ్ ఎస్పెషల్లీ డ్రైవర్స్ కానీ వీళ్ళకి దే హ్యావ్ టు ఆక్యుపై ద కంప్లీట్ చైర్. అండ్ డ్రైవింగ్ అది చేస్తున్నట్లయితే కొంచెం పొజిషన్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ కీప్ దెమ్సెల్స్, ఒక వీల్ అయితే ఒక 1 అవర్కో 2 అవర్స్కో చిన్న చిన్న బ్రేక్స్ తీసుకుంటూ వెళ్ళాలి. ఒకసారి దిగి కారు దిగి మజిల్స్ అన్ని స్ట్రెచ్ చేసుకుని మళ్ళీ ఎక్కడం అలాంటివి చేసుకుంటూ ఉంటే డెఫినెట్గా ఆ డ్యామేజ్ ఏదైతే ఉందో అది తగ్గుద్ది. కంటిన్యూస్గా ఒక 8-9 అవర్స్ డ్రైవ్ చేసేదానికన్నా ఒక 2 అవర్స్ 3 అవర్స్ కూర్చుని అలా చేసుకుంటే ఆ డ్యామేజ్ తగ్గుతుంది, ఎస్పెషల్లీ బ్యాక్ డ్యామేజ్ అది. అండ్ బెల్లీ ఫ్యాట్ అది ఎక్కువ ఉన్నా కూడా ఇట్ విల్ డెఫినెట్లీ కాజ్ బ్యాక్ పెయిన్. ఎక్కువసేపు కూర్చుని బెల్లీ ఫ్యాట్ ఎక్కువ ఉన్న మనుషులు ఎక్కువసేపు కూర్చుంటే కూడా బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది, అది కూడా తగ్గుద్ది. సో ఆల్ దీస్ థింగ్స్, అబ్డమెన్ మజిల్ స్ట్రెంగ్థనింగ్ కానీ, బ్యాక్ మజిల్ స్ట్రెంగ్థనింగ్ కానీ, ఇవన్నీ చేసుకుంటే ఫాలో అవ్వాలి. అండ్ ఈ చిన్న చిన్న చేంజెస్ పొజిషన్స్లో ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ దెమ్. ఓకే డాక్టర్.